ఈరోజు పొద్దున్నే కొత్త మోటారు, కొత్త పైపులు ఉన్నాయంటే వచ్చాము. పొద్దున్నే ఎందుకొచ్చామంటే, ఎండలు చాలా కొడుతున్నాయి గదా! ఆ ఎండలు కొట్టడం వల్ల పైపులయితే కాలుతాయని పొద్దున్నయితే వచ్చాను. మోటార్ పంప్ ఆల్రెడీ తెచ్చేశారు. ఇది ఫాల్కన్ కంపెనీ తెలుసు గదా! ఫాల్కన్ కంపెనీ చాలా చాలా బాగుంటాయి. బండయితే సెట్ జేశాము. తర్వాత కేసింగ్ గూడా కోసేశాము. ఇప్పుడైతే సామాన్లు తెచ్చారు. ఇగో కప్లింగ్ గూడా బయటైతే వేసేసాము. ఇందులోనే టేపులు ఉన్నాయి. అలాగే గ్రీస్ డబ్బాలు గూడా తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మోటర్ అయితే బయటికైతే తీస్తున్నాము. ఇది ఫాల్కన్ 7.5 హెచ్‌పి మోటార్ చూస్తున్నారు గదా! ఫుల్ స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైనా సరే స్టెయిన్‌లెస్ స్టీలే ఇస్తారు. చాలా చాలా బాగుంటాయి. ఇది వారంటీ కార్డు చూస్తున్నారు గదా! ఈ వారంటీ కార్డు 5 ఇయర్స్ స్టెప్ ఉంది గదా! ఇదేంటో నాకైతే తెలియడం లేదు. ఇప్పుడైతే పంప్ అయితే బయటికైతే తీసాము. వీళ్ళు ఒక బస్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు గదా! ఏ బ్రాండు ఇవ్వదు. కానీ వీళ్ళు మాత్రము బస్తా అయితే ఇస్తారు. ఈ బస్తా గూడా క్వాలిటీ గూడా బాగుంటుంది. పంప్ అయితే ఇప్పుడైతే 10 ఫీట్ల పైప్‌కైతే సెట్ జేసేసాము. ఈ పంపు 8 స్టేజీల పంపు. ఇదైతే 55 ఫీట్ ఫ్యాన్ కెపాసిటీ. అంటే 450 ఫీట్ల వరకే దింపవచ్చు. ఇప్పుడు మోటార్‌లో నీళ్ళైతే పోస్తున్నాము. మోటారు నీళ్లు పోసే దగ్గర హోల్స్ పెద్దగా ఇవ్వడం వల్ల వాటర్ అయితే ఫుల్‌గా పోసేస్తున్నాము. ఇది టెక్స్మోది ఇప్పుడు నీళ్లు పోసేది చూస్తున్నారు గదా! వీళ్ళు కూడా ఇలా ఏదైనా ఇస్తే బాగుంటుంది మోటార్‌లో. నీళ్ళైతే స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. టైం అయితే వేస్ట్ కాదు. నీళ్ళు కూడా వేస్ట్ కావు. ఎప్పుడైనా సరే ఇవి 400 ఫీట్లు దింపుతున్నాం కాబట్టి హెవీ కప్లింగ్‌లే తీసుకోండి. చూసాను కదా! హెవీ ఉన్నయి తీసుకోవాలి. మామూలువి లో క్వాలిటీ ఉన్నయి తీసుకున్నారనుకోండి అవైతే వెయిట్ అయితే ఆపవు. ఇది ఫాల్కన్ కేబులే ఇది కూడా చాలా చాలా బాగుంది. ప్యూర్ కాపర్ వాడతారు వీళ్ళైతే చూడండి. 400 ఫీట్లకైతే ఫాల్కన్ దగ్గరనే తీసుకున్నారు. మీరు ఇది తీసుకుంటే ఎప్పుడైనా ఎల్టీఎల్‌కితో పాటు ఇది కూడా సజెస్ట్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఫాల్కన్‌ది కూడా తీసుకోండి. ఈ పైపులు అయితే వరెస్టు. ఇది ఏ క్లాస్ పైపులు అంటే యెల్లో కలర్ పట్టి ఉన్న పైపులు టాటా పైపులు ఇవి 20 ఫీట్లు ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం ఉండవు. ఎప్పుడైనా బ్లూ కలర్ ఉన్నవి తీసుకోండి. ఈ పైపులే తీసుకొని పాన వేస్తే వంగిపోతున్నాయి. ఇప్పుడైతే స్టార్టర్ అయితే తీసుకున్నారు. ఇది ఎల్టీఎల్‌కే స్టార్టర్ అంటే ఇదైతే సెపరేట్‌గా తీసుకున్నారు ఈ స్టార్టరు. ఇప్పుడు మోటార్‌కు, పైపులకు, కేబుల్‌కు ఈ స్టార్టర్ తప్పించి మొత్తము 1,14,000 అయితే కాస్ట్ అయితే పడిందంట. మరి మోటార్ పంప్‌కు ఎంత పడి ఉంటుందో ఒకసారి మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మరింత మంది వ్యవసాయదారులు రికమెండ్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా! మోటార్ పంప్ 2 అయితే సెట్ చేశాము. కరెంట్ రావడానికైతే కొంచెం సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది. ఎల్సీలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడైతే ఈ ఫాల్కన్ మోటార్లు చెక్క పెట్టెలలో ఇచ్చేవారు. ఇప్పుడైతే ఈ 4 మూలల్లో ఇస్తున్నారు. వీళ్ళు ఇప్పటికీ ఆ చెక్క పెట్టెలవి మరవకుండా ఇలా ఇస్తున్నారేమో నాకైతే నవ్వొస్తుంది. చూస్తున్నారా అందరూ రౌండ్ షేప్‌లో ఇస్తే వీళ్ళైతే ఇలా అయితే ఇస్తున్నారు 4 మూలల్లో. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. జెయింట్ అయితే వేసేసాము ఆల్రెడీ. ఇప్పటివరకు మేము వేసిన జెయింట్‌లో ఈ ఒక్క జెయింట్ కూడా పోలేదు. చూసారు కదా! జెయింట్ అయితే ఒక దగ్గరేమో 3 సెపరేట్‌గా వస్తాయి. మోటార్ పంప్ సెట్ చేశాము. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోటర్ అయితే ఇప్పుడైతే దింపేస్తున్నాము. కొంచెం స్లోగా దింపేస్తున్నాం. ఎందుకంటే ఈడ కేసింగ్ ఆల్రెడీ మేము అతకబెట్టాము ఇప్పుడే. అక్కడైతే జెయింట్ అయితే ఉంది. మేము మెల్లగా ఎందుకు దింపుతున్నామంటే ఒకవేళ ఆ జాలీలు కూడా తగిలి ఇంకో అవైతే వంగిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఒక క్షణంలో వంగిపోతాయి. కానీ అవి సరి చేసి మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఒక 10, 15 నిమిషాల టైం అయితే అవుతుంది. అందుకని కొంచెం స్లోగా అయితే దింపుతున్నాము. చూస్తున్నారు కదా మీరైతే. ఈ మోటార్ పంప్ తీసుకోముందుకే టెక్స్మోలో అయితే అడిగారంట. కానీ 20 స్టేజ్ పంపిస్తానంట. అందుకైతే వద్దని ఈ ఫాల్కన్‌లో అయితే తీసుకున్నారు. మోటార్ అయితే దింపేసాము. ఇప్పుడే మోటార్ వీడియో దింపుతున్న తేలేకపోయినా ఎందుకంటే నేనే తీయాలి కాబట్టి. ఎందుకంటే సోలోగా వర్క్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చూపించాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ అయితే చూపిస్తున్నాను. మోటార్ అయితే ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాము. ఇవి 400 ఫీట్ల నుంచి నీళ్ళు అయితే రావాలి కదా! కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అప్పుడే రావు. ఎందుకంటే లోతు నుంచి రావాలి కాబట్టి టైం అయితే తీసుకుంటుంది. మోటార్ అయితే ఇప్పుడైతే ఆన్ అయితే చేశాము. చూడండి నీళ్ళైతే ఎలా పోస్తుందో. 400 ఫీట్లలో 3 ఇంచుల నీళ్ళు ఇలా వచ్చిన వారైతే ఈ మోటార్ పంప్ చాలా చాలా బెస్టు. ఎందుకంటే ఇది ఆపకుండా అయితే పోస్తుంది. చూస్తున్నారు గదా! ఇదే లెవెల్ అయితే పోస్తుంది. మీరు కిలోమీటర్ దూరం తీసుకుపోయినా ఇదే లెవెల్ పోస్తుంది పైప్ లైన్. ఒకవేళ మీరు ఒక ట్యాంక్‌కి ఇచ్చినా ఇదే లెవెలు. ఈ మోటార్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. తీసుకోవాలంటే మీరైతే ఈ మోటార్ అయితే తీసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేదు. ఈ బోరుకి ఊరు దగ్గరే ఉండడం వల్ల చాలామందైతే చూడ్డానికైతే వచ్చారు. చూస్తున్నారు గదా! వీరందరూ వ్యవసాయదారులు. వీరు కూడా బోరు ఎలా పోస్తుందని చూడ్డానికైతే వచ్చారు. చూడండి నేనైతే థంబ్‌నెయిల్ కోసం అయితే ఇలా పెట్టి ఫోటో అయితే తీసుకుంటాను ఎప్పుడైనా సరే.
మీ సైడు ఇలా కొత్త మోటార్ పంపు, కొత్త పైపులు దింపితే మీ సైడు ఎంత చార్జ్ చేస్తారో ఒక పైపుకి ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే అన్న అయితే పూజ అయితే చేస్తున్నాడు. కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాడు. కొడుతున్నారు చూస్తున్నారు కదా! కొత్త బోర్ వేశారంటే తెలుసు కదా! మన సైడు ప్రతి ఒక్కరు పూజ అయితే చేస్తారు. ఎందుకంటే మంచిగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పుడు నీళ్ళు ఇలాగే పోయాలని ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఒకటే. తనకి నీళ్ళు బాగుంటే చాలు. పంట బాగా పండకపోయినా మరొకసారి పండుతుంది అనే ఉద్దేశ్యంతో అయితే ఇలా అయితే పూజ అయితే చేశారు. మరి ఉంటాను మరి. జై హింద్.